హలో టుడే ఇస్ డే 5. ఇవాళ ఫిఫ్త్ డే. ఇవాళ ఫ్లయింగ్ బ్యాక్ టు యుఎస్. ఆల్రెడీ మీకు కనిపిస్తుండొచ్చు. నిన్న అనుకున్నాం కదా, లైక్ వాపు ఉంది ఇటు ఇక్కడ కొంచెం ఉండే, సో ఇది ఎక్కువైద్దా మరి ఏమైద్ది అని అనుకున్నాం కదా. సో యాక్చువల్లీ చూస్తే వాపు ఇక్కడ ఈ సాకెట్లో కూడా వచ్చింది. సో ఇక్కడ ఆల్రెడీ పెరిగింది, సో ఇది కూడా పెరిగింది కనిపిస్తుంది ఇప్పుడు, అండ్ ఇక్కడ కూడా బాగా ఫిల్ అయింది. సో ఈ బ్యాండ్ వల్లనే యాక్చువల్గా ఇది మొత్తం ఒకటే యూనిఫామ్గా కనిపించకుండా ఆగింది అంతే. సో ఆ బ్యాండ్కి పర్పస్ ఉంది. సో బ్యాండ్ ఇంకా ఇంటాక్ట్ ఉంచాను. నిన్న బ్యాండేజ్ ఉండే, సో అది పొద్దున్నే కొంచెం సోక్ చేసి ఆ బ్యాండేడ్ వరకు తీసి మళ్ళీ ఈ బ్యాండ్ అలానే పెట్టడం జరిగింది. ఎందుకంటే బ్యాండ్ ఐ డోంట్ వాంట్ టు లూజ్ దిస్ బ్యాండ్ యాజ్ లాంగ్ యాజ్ ఐ కెన్ కీప్ ఇట్. అంటే వాళ్ళు తీసేయాలి ఖచ్చితంగా ఫేస్ ఐడెంటిఫికేషన్ కోసం అని చెప్పి ఎవరైనా అడిగితే తప్ప, లైక్ ఐ జస్ట్ వాంట్ కీప్ ఇట్. ఒకవేళ ఆల్ ద వే డెస్టినేషన్ వరకు ఒకవేళ వెళ్ళగలిగితే ఇలానే అలౌ చేస్తే లైక్ ఇలానే ఫ్లై అవుదామని. లేదు తీసేయాలంటే మాత్రం లైక్ తీసేస్తాను ట్రాన్సిట్లో. బట్ ఐ నో లైక్ తీయగానే ఫిల్ అవుతుండొచ్చు ఇక్కడ దాకా, లైక్ ఇదంతా ఇది మెల్లగా ఇక్కడ కంటి వరకు ఈ నుదుటి వరకు రావచ్చు. సో ఈ క్యావిటీ ఉంటుంది, ఈ క్యావిటీ వరకు ఫిల్ అవుతుండొచ్చు మొత్తం కంప్లీట్గా. ఈ క్యావిటీ ఫిల్ అవ్వచ్చు. ఐస్ మాత్రం ఉంటాయి, కానీ ఐబ్రోస్ వరకు ఫిల్ అయ్యే అవకాశం ఉంది ఒకవేళ ఇది తీసేస్తే. చూద్దాం ఎంతవరకు పెట్టుకోగలుగుతాము. అండ్ ఆల్సో ఇంకోటి ఏంటంటే ఈ స్వెల్లింగ్, నేను నిన్న యాక్చువల్గా మధ్యరాత్రి లేచినప్పుడు చూడగానే సడన్గా ఈ స్వెల్లింగ్ ఎక్కువ ఇక్కడికి కంటి సాకెట్కి వచ్చినప్పటికీ నేను కొంచెం అరే ఏంది అని చెప్పి నేను కొంచెం గూగుల్ చేసిన, రీసెర్చ్ చేసిన, కొన్ని వీడియోస్ చూసినాను. సో వాళ్ళు ఏమంటున్నారంటే లైక్ డ్యూరింగ్ ద ప్రొసీజర్ వాళ్ళు లోకల్ అనెస్థీషియా ఎక్కువ ఇంజెక్ట్ చేస్తూ ఉంటారు అండ్ ఆన్ ద ఫేస్ పడుకొని ఉంటాం ఎక్కువసేపు. సో బేస్డ్ ఆన్ ఎంత వాళ్ళు లోకల్ అనెస్థీషియా సెడేటివ్ వాడారో దాన్ని బట్టి ఆ ఏరియాస్ ఎక్కువ వాపు తెలియవచ్చు అని చెప్పారు. సో నాకైతే బాగానే వాడారు. సో ఆబ్వియస్లీ ఎక్స్పెక్టెడే, ఇది వాపు కూడా ఎక్స్పెక్టెడే. సో యాంటీ ఇన్ఫ్లమేటరీ ట్వైస్ ఎ డే అండ్ ఒకటి యాంటీబయోటిక్స్ ట్వైస్ ఎ డే, యాంటీ ఇన్ఫ్లమేటరీ వన్స్ ఎ డే ఉంది. సో అది మాత్రం కంటిన్యూస్గా వేసుకోవాలి నెక్స్ట్ 6 days వరకు. సో వాళ్ళు 6 days వరకు ఇచ్చారంటే ఆబ్వియస్లీ దే అండర్స్టాండ్ దట్ ఇది వాప్ అనేది నెక్స్ట్ 6 days వరకు ఉంటుంది. మేబీ ఫస్ట్ 3 days ఎక్కువ ఉన్నా సరే అక్కడి నుంచి తగ్గచ్చు. సో టుడే టుమారో డే ఆఫ్టర్ ఐఎమ్ షూర్ లైక్ ఇది ఐ హ్యావ్ టు క్యారీ విత్ దిస్. సో ప్రస్తుతానికైతే షేప్ కొంచెం అవుట్ అయింది, లైక్ రౌండ్ అయింది, కొంచెం మంచిగా రౌండ్గా అయింది. కాకపోతే లైక్ పోద్ది అనుకుంటున్నా. ఈ కన్ను అయితే ఆల్మోస్ట్ ఈ సాకెట్ నిన్నందుకు కొంచెం ఇంకా ప్రాబ్లమాటిక్ కనిపిస్తుంది. ప్రాబ్లమాటిక్ ఏం లేదు, కాకపోతే లైక్ ఈవెన్చువలీ రేపు ఎల్లుండి కల్లా కొంచెం తగ్గచ్చు. సో రేపు నేను యాక్చువల్గా రిటర్న్ అయిన తర్వాత ఒకసారి మళ్ళీ ఒక వీడియో చేస్తాను. సో అప్పుడు చూద్దాము లైక్ ఎంత తగ్గుతుందో లేకుంటే ఇలానే ఉంటుందో. అండ్ ఈ సైడ్ ఇంకా ఇక్కడికి వచ్చి అయిపోయింది, ఇక్కడ వరకు రాలేదు ఈ కంటికైతే. ఈ కన్ను మాత్రం ఈ సాకెట్ అంటే యాక్చువల్లీ ఇక్కడ కొంచెం లూజనప్ చేయాల్సి వచ్చింది. పొద్దున్న ఒక ప్యాచ్ ఉండే అండ్ ఇక్కడ రెండు లైక్ ఇంకా బ్లీడింగ్ స్పాట్స్ ఉండే. సో నేను కొంచెం తీసినాను, ఈ పట్టి కొంచెం కిందికి చేసి అవి తీస్తానికి పట్టి కొంచెం కింది చేసినాను. మేబీ ఆ టైంలో ఆ తర్వాత నాకు అబ్జర్వ్ చేశాను ఇది ఫిల్అప్ అయ్యడం. యాక్చువల్గా పొద్దున్న లేచినప్పుడు ఇది కొంచెం ఇంత ఫిల్అప్ అయ్యి లేకుండే, కాకపోతే అది లూజనప్ చేసినసరికి కొంచెం ఫిల్అప్ అయింది. ఇట్ ఇస్ ఓకే, ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద థింగ్. ఇట్స్ నాట్ లైక్ పెయిన్ఫుల్ అయితే కాదు, జస్ట్ దట్ ఆ స్వెల్ ఆ వాటర్ ఏదైతుందో అది మెల్లగా పోవాలి, అది మెల్లగా బాడీ తిరిగి తీసుకోవాలి. సో దానికి టైం పడుతుంది అంతే. అప్పుడు దాకా అది ఇంకా పెరగకుండా దానికి ఇవ్వడం తప్ప ఇంకేం లేదు. సో ఈ పట్టి ఇవ్వడం జరిగింది. ఈ పట్టి నేను చూపించాను కదా, ఇది కొంచెం టైట్గా ఫోర్ హెడ్కి పెట్టారు, అంటే ఈ లైన్కి పైన ఉండాలని వాపు. సో అది పర్పస్ సాల్వ్ చేసినట్టే. కాకపోతే ఏంటంటే మరి ఇక్కడ ఎందుకు లీకేజెస్ వచ్చినాయో తెలియదు, మరి ఇక్కడ ఎందుకు గ్యాప్ వచ్చిందో వాళ్ళు సరిగ్గా ప్లేస్ చేయలేదా, లేకుంటే వాళ్ళ లొకేషన్ మనకి వాళ్ళకైతే ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యూ సెకండ్స్, వాళ్ళు జస్ట్ ఇట్లా తిరుగుతారు అంతే. కాకపోతే అక్కడ కొంచెం అటు ఇటు అయినా సరే లైక్ ఇట్ విల్ ఫిల్ అప్ క్యావిటీస్. మేబీ అది వాళ్ళు తప్ప లేకుంటే అది తెలియదు, బట్ ఇది ఎక్స్పెక్టెడే. సో ఇవాళ ఎయిర్పోర్ట్కి వెళ్తా. ఇవాళ ఆఫ్టర్నూన్ ఫ్లైట్ ఉంది. సో అండ్ 3 hours ముందు అక్కడ ఉండాలి. సో అండ్ 1 hour ఇక్కడి నుంచి ఎయిర్పోర్ట్. సో ఎర్లీ మరీ 4 hours ముందు స్టార్ట్ అవుతుందా. సో చూద్దాం. ఒకవేళ ఎయిర్పోర్ట్లో నేను ఇవాళ
చూడాలనుకుంటుంది అంటే వాళ్ళు ఇచ్చిన రిసిప్ట్ ఏదైతే వాళ్ళైతే లెటర్ ఏదైతే ఇచ్చారో లైక్ ఈ లిక్విడ్స్ యాక్సెప్ట్ చేయమని, అది ఎయిర్పోర్ట్లో యాక్సెప్ట్ చేస్తారా చేయరా అనేది ఒకటి. అండ్ ఇంకోటి ఇప్పుడు ఈ పట్టీ ఉంది, ఈ పట్టీతో ఫ్లైట్ ఎక్కనిస్తారా లేదా అనేది ఈ రెండు ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు. అండ్ ఇంకా యూఎస్లో దిగిన తర్వాత లైక్ ఐ థింక్ ఐ విల్ బీ ఫైన్. లైక్ వన్స్ ఐ గో హోమ్ ఐస్ పెట్టచ్చు, కొంచెం ఐస్ పెడితే కొంచెం ఆ వాప్ అనేది ఉంది కదా ఎక్కువ స్ప్రెడ్ అవ్వకుండా కొంచెం కంటైన్ ఉంటుంది. ఇక్కడైతే ఐస్ లేదు, ఏం లేదు, ఇక్కడ నీళ్ళే లేవు. నీళ్ళే యాక్చువల్గా వాళ్ళు వెరీ లిమిటెడ్ ఇస్తున్నారు. అది వాళ్ళు ప్రొవైడ్ చేసే కాంప్లిమెంటరీ టీ కాఫీ చేసుకోవడానికి కావాల్సిన నీళ్ళు మాత్రమే ఇస్తారు. సో సో అక్కడ నీళ్ళు ఇదే చాలా కొదవ ఉంది. ఇంకా ఫర్గెట్ అబౌట్ ఐస్. సో ఐస్ ఇంటికి వెళ్ళిన తర్వాత లైక్ ఐ ట్రై టు యూజ్ దట్. సో నేనేం చేశానంటే ట్రావెల్ పిల్లో యాక్చువల్గా యాక్చువల్గా నేను మంచిది కొన్నాను ఒకటి. అది ఎలా అంటే షేప్స్ మార్చుకునేటట్టుగా కొన్నాను. కాకపోతే షేప్స్ మార్చుకోవాలంటే లోపల ఒక ఎన్ఫోర్స్మెంట్ ఒక స్టీల్లో ఒక మెటల్ ఏదో ఉంది, మెటల్తో ఏదో అది ఒత్తుకుంటుంది లైక్. సో అది డెఫినెట్గా బ్యాడ్ చాయిస్. వీళ్ళు ఇచ్చేది చాలా బేసిక్ ఉంది, అది కూడా కంఫర్టబుల్ లేదు. సో నేను ఆల్రెడీ ఒక టూ పేర్స్ ఆఫ్ నెక్ పిల్లోస్ ఆర్డర్ పెట్టుకున్నాను. ఇంటికి పోయేసరికి అట్లీస్ట్ విల్ బీ దేర్. సో అక్కడి నుంచి కొంచెం టేక్ కేర్ చేద్దామని. సో నిద్ర మాత్రం లైక్ నేను డే 1 డే 2 యాంగ్జైటీ ఉండే పట్టేదన్నాను. డే 2 యాక్చువల్లీ కొంచెం బెటర్గా పట్టిందన్నాను. కానీ డే 3 కొంచెం భయం వల్ల అనుకుంటా. లైక్ ఏంటంటే లైక్ మిడిల్ ఆఫ్ ద నైట్ నేను చూసేటప్పటికి బాగా స్వెల్లింగ్ వచ్చేసింది. సో నేను స్లీప్ పొజిషన్ ఏమన్నా ప్రాబ్లం ఏమో, లైక్ ఇంకా అప్రైట్గా ఉండాలేమో. నేను మేబీ కొంచెం టిల్టెడ్గా ఉండే. 45 degrees అన్నారు, 45 degrees 50 degrees కొంచెం బాగానే ఉండే. కాకపోతే స్టిల్ నేను ఇంకా కొంచెం అప్రైట్ ఉండాలేమో అని కొంచెం కంగారు పడి కొంచెం పొజిషన్స్ మార్చి అలా నేనే నిద్ర పోగొట్టుకున్నా కొంచెం. కాకపోతే స్టిల్ ఆన్ అండ్ ఆఫ్ ఒక 2 hours, దెన్ ఒక 1 hour బ్రేక్, దెన్ మళ్ళీ ఒక 2 hours, దెన్ ఒక అవర్ బ్రేక్, అట్లా 5-6 hours అయితే వచ్చింది నిద్ర. సో ఇట్ బి గుడ్. సో ఇవాళ ఫ్లైట్లో ఇంకా ఆబ్వియస్లీ ఈ రోజు నైట్ కూడా అంత నిద్ర ఉండకపోవచ్చు. సో చూద్దాం లైక్ హౌ ఇట్ గోస్. నాకేంటంటే నేను ఇది ప్రొటెక్ట్ చేద్దామని చెప్పి నేను అప్గ్రేడ్ చేసుకొని లాస్ట్ రోలో కార్నర్ సీట్ తీసుకున్నాను. అంటే బేసిక్లీ ఇది ప్రొటెక్ట్ చేసుకోవాలంటే మరి ఇప్పుడు ఫ్లైట్లో మనకు తెలిసిందే లైక్ ఎవరైనా లేవాలంటే లైక్ ఆబ్వియస్లీ ముందు సీట్ మీద చేయి పెట్టి వాళ్ళు లేవాల్సి వస్తుంది. పక్కనే పెట్టుకొని లేచి ముందు సీట్ పెట్టుకుంటారు. ఇప్పుడు కూడా అలానే హెడ్ టచ్ అయిందంటే నాకే రిస్క్ కదా అని చెప్పి ఆ రిస్క్ తీసేద్దామని చెప్పి లైక్ లాస్ట్ రోలో లాస్ట్ సీట్ తీసుకున్నాను. అప్పుడేంటంటే దెర్ ఇస్ నో వన్ బిహైండ్ మీ అట్లీస్ట్ టు పుట్ హ్యాండ్ ఆన్ మై హెడ్. సో అండ్ ఆల్సో నేను ఫ్లైట్ దిగేటప్పుడు ఎస్పెషల్లీ లైక్ ఐ విల్ జస్ట్ వాంట్ ఎవ్రీవన్ టు గో అండ్ దెన్ లైక్ మెల్లగా బయటికి రావచ్చు. సో అంత హడావిడిగా ఉరకాల్సిన అవసరం కూడా లేదు. సో అందుకే ఈసారి లైక్ అప్గ్రేడ్ చేసుకుని మరి లాస్ట్ కార్నర్ సీట్ తీసుకున్నాను. సో అది కూడా ఎంత యూస్ఫుల్ అనేది కూడా నేను చెప్తాను ఒకవేళ పోయిన తర్వాత. బట్ అది ఈరోజు అప్డేట్. సో ఓవరాల్ చూసుకుంటే లైక్ చూసుకుంటే లైక్ డే 1 ట్రావెల్ చేసి వచ్చినప్పుడు నెక్స్ట్ 2 days ప్రొసీజర్ అండ్ అంత యాంగ్జైటీతో అంతా ఇట్ వాజ్ నాట్ ఎ గుడ్ నైట్ స్లీప్. డే 1 నైట్ కూడా బాగాలేదు, డే 2 నైట్ కూడా బాగాలేదు, డే 3 కూడా అంతంత మాత్రమే ప్యాచీగా ఉంది. సో నేనేమనుకుంటున్నానంటే లైక్ ఒకవేళ లోకల్గా ఎవరన్నా ఐ నో ఇట్స్ ఎక్స్పెన్సివ్, కాకపోతే ఇక్కడ ఓవరాల్గా ఇక్కడ నాకు 5,000 ప్రొసీజర్కి పడింది, 4,600 4,700 ప్రొసీజర్కి పడింది. అండ్ దెన్ ఒక 2,400 లాగా నాకు ఎయిర్ ఫేర్ పడింది. సో ఓవరాల్ 7,500 7,800 వరకు పడుతుంది. అండ్ లోకల్కి చేయించుకుంటే లైక్ మేబీ ఒక మంచి బార్గెన్ చేసుకుంటే లేకుంటే తక్కువ గ్రాఫ్స్ అవసరమైతే లైక్ 12,500కి వస్తుంది. ఒక 5,000 డిఫరెన్స్ అయితే వస్తుంది ఫర్ షూర్. సో ఈ 5,000 వర్త్ లైక్ అసలు ఎలాంటి సపోర్ట్ లేకుండా, అంటే ఇప్పుడు పక్కన ఇంకొక మనిషి అట్లీస్ట్ బేర్ మినిమం హెల్ప్ చేస్తాను కూడా ఒక మనిషి లేకుండా, ఇప్పుడు నేను చెప్పినట్టు ఐస్కి యాక్సెస్ లేదు, వాటర్ ఎక్కువ పుష్కలంగా వాటర్కి యాక్సెస్ లేదు, అండ్ పడుకోవడానికి బెడ్ ఉంది కానీ నెక్ పిల్లో ఒకవేళ కంఫర్టబుల్ లేకపోతే ఎంబడి ఇంకోటి తెప్పించుకోవచ్చు మనము. ఓకే, అండ్ ఎంటర్టైన్మెంట్ కూడా మనకి మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. సో అండ్ ఇప్పుడు ఈరోజు నేను కొంచెం రెస్ట్ తీసుకొని, వాపు ఉంది కదా కొంచెం ఐస్ పెట్టుకొని కొంచెం రెస్ట్ తీసుకోవాల్సింది, కాకపోతే ఐ హ్యావ్ టు ట్రావెల్ లైక్ ఫర్ 16 hours 17 hours టోటల్ టైం.
సో అది సో ఇవన్నీ చూసుకుంటే లైక్ యూ హ్యావ్ టు వెయిన్ లైక్ ఏది ఎక్కువ ఇంపార్టెంట్ అని. ఇప్పుడు ఒకవేళ నేనేమంటున్నా అంటే ఒకవేళ 5000 ప్లస్ గ్రాఫ్స్ కావాలనుకుంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు 5250 గ్రాఫ్స్ పట్టినాయి. సో 5250 గ్రాఫ్స్ అసలు యూఎస్లో చేయరు అనుకుంటున్నాను. ఐ డోంట్ థింక్ దే విల్ బీ దట్ అగ్రెసివ్. సో ఇక్కడ వీళ్ళు ఏంటంటే ఎవ్రీ పాసిబుల్ డోనర్ని పట్టుకోవడానికి లైక్ బాగా అగ్రెసివ్గా లైక్ దే పిక్డ్ అవుట్ లైక్ 5250. నాకు ఎలాంటి బియర్డ్లో ఇలాంటివి తీయకుండానే లైక్ ఓన్లీ హెడ్ నుంచి 5250 తీశారు. సో అంత అగ్రెసివ్గా యూఎస్లో తీయరు. సో దే విల్ ఓన్లీ లైక్ డేర్ టు టేక్ 3000. ఎవరైనా ఎవరు బాగా ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉంటే 4000 వరకు డేర్ చేస్తారేమో, కానీ అంతకుమించి తీయరు. అంటే ఆఫ్టర్వర్డ్స్ ఎంత ఉంటుందో అనేదాన్ని బట్టి. అండ్ ఆల్సో నేను చూసింది ఏంటంటే చాలా హెజిటెంట్ ఉన్నారు. ఇది లైక్ 2 days బ్యాక్ టు బ్యాక్ ప్రొసీజర్ కూడా హెజిటెంట్ ఉన్నారు. అంటే ఎనీథింగ్ మోర్ దెన్ 2500 దే వుడ్ వాంట్ టు పుష్ ఇట్ లైక్ 6 months అపార్ట్, సో దట్ దే లుక్ ఎట్ ద ప్రోగ్రెస్ అండ్ దెన్ డూ ద సెకండ్. సో 6 months ఈ ప్రాసెస్ అంటపోయిన తర్వాత 6 months తర్వాత మళ్ళీ అదే మనిషి అంతే ఇంట్రెస్ట్ ఉంటుందా లేదా అనేది కూడా తెలియదు. సో చెప్పాలంటే ఒకవేళ తక్కువ గ్రాఫ్స్ కావాలనుకో 1500 2000 జస్ట్ ఈ ముందు పక్క హెయిర్ లైన్ కరెక్ట్ చేస్తానికి అనుకో, ఐ థింక్ లోకలే బెస్ట్ ఏమో. ఇలా ఒకవేళ ఎక్సీడింగ్లీ హై నెంబర్ ఆఫ్ గ్రాఫ్స్ కావాలంటే 5000 ప్లస్ అట్లా కావాలంటే ఓన్లీ అప్పుడు ఈ డేర్ చేయొచ్చు అనుకుంటున్నాను. సో అది నేను చేయించుకోవాలి, అంటే ఒక పెయిన్ఫుల్ ప్రాసెసే, బట్ చేయించుకోవచ్చు. ఒక సిట్టింగ్ అయితే బెటర్. ఒక సిట్టింగ్ చేయించుకొని ఒక 6 months గ్యాప్ ఇచ్చి మళ్ళీ మంచిగా ప్రిపేర్ అయ్యి ఇంకో సిట్టింగ్ చేసుకోవడం అనేది మంచి ప్రాసెస్సే. కాకపోతే ఏంటంటే ఇంకా అంతే చూస్ చేసుకోవాలి అంతే. ఎక్సీడింగ్లీ హై కావాలంటే మాత్రం ఇక్కడికి రావాలి, లేదంటే నార్మల్గా అక్కడే ఇంకొంచెం సేవింగ్స్ చేసుకొని ఇవన్నీ కన్వీనియంట్గా పెట్టుకొని చేసుకోవడమే బెటర్ అనుకుంటున్నాను. సో అది నేను నేర్చుకొని చేశాను. కాకపోతే నాకైతే ఆప్షన్ లేకుండే, సో ఐ హ్యాడ్ టు కమ్ హియర్. సో అది సంగతి. సో బాగా బిల్డప్ అయిపోయింది. సో చూద్దాం నెక్స్ట్ వీడియో లైక్ నేను ఇంటికి చేరిన తర్వాత లైక్ నా ట్రావెల్ ఎక్స్పీరియన్సెస్ అండ్ ఎలా ఉంది అనేది నేను అప్డేట్ చేస్తాను. థ్యాంక్ యూ.